సో ఈ రోజు మనం అవంతి టిఫిన్ సెంటర్ లో ఉన్నాము. సో ఇక్కడ రావడానికి ఒక రీజన్ ఉంది. అందరూ చాలా బాగుందని చెప్తున్నారు. సో ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తాను. సో నేనైతే ఇడ్లీ తీసుకున్నాను. రెగ్యులర్ గా పూరి ఇక్కడ తినడానికి చాలా మంది వస్తున్నారంట. 1 month నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడని చెప్పి రివ్యూ పెట్టాను. సో ఒకసారి నేను ఇడ్లీ తిని చూస్తాను. సో చెప్పు, టిఫిన్ ఎలా ఉంది? టిఫిన్ చాలా బాగుంది. డైలీ ఇక్కడికి వస్తున్నాను తినడం కూడా. ఎప్పటి నుంచి వస్తున్నా? ఈ మధ్యనే ఇక్కడ కొనుక్కొచ్చాను. ఇక్కడ పని చేస్తాను. అప్పటి నుంచి ఇక్కడ అంటే డైలీ మీరు పూరి అంటే పూరి బాగా ఇష్టం. పూరి బాగుంటుంది ఇక్కడ. పూరి కూడా చాలా టేస్ట్ ఉంది. రేట్లు ఎలా? రేట్ పడలేదు, బాగానే ఉంది. ప్లేట్ పూరి ఎంత? 30 bro. 30. ఇక్కడ చట్నీలు మరి కాంబినేషన్ మారదు తెలుగు, కానీ చట్నీ చాలా బాగున్నాయి. ఇడ్లీ సాఫ్ట్ గా బాగానే ఉంది. యాక్చువల్ అవంతి అంటేనే పూరి అంటున్నారు. సో ఒకసారి పూరి తించొద్దాం ఎలా ఉందో. పూరి అయితే అద్దరిపోయింది. రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి, 30 rupees మాత్రమే. అండ్ ఇక్కడ డ్రింక్స్ కూడా ఉంటాయి, వాటర్ బాటిల్స్ ఉంటాయి. అండ్ కూర్చోడానికి మీరు చూస్తున్నారు కదా, ఫ్రీ ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ పిల్లలతో వచ్చినా సరే హ్యాపీ కూర్చొని మన టిఫిన్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎక్కడ లేదు, మనకి SBI బ్యాంక్ ఎదుర్కొంటూనే ఉంది మంత్రుల్లో. అండ్ డెఫినెట్గా మీరు వస్తే కనుక రివ్యూ మీద కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా బాగుంది. అవంతిలో పూరి మట్టి చాలా ఫ్రెష్ గా ఉంటుంది. కర్రీ బాగుంటుంది, చట్నీలు కూడా చాలా బాగుంటాయి. తినాలంటే అవంతిలో తినాలి. అవంతి మీరేం తీసుకున్నారు? ఇడ్లీ బజ్జీ బాగుంది, నార్మల్ గా ఉంది. టిఫిన్ ఎలా ఉంది? బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. మరి మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తుందండి. చెప్పండి. అవంతి రేట్గా బాగున్నాయి. పెద్ద రేట్లు కాకుండా జనానికి అందుబాటులో రేట్లు కూడా బాగున్నాయి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 2-3 నెలలు పెట్టి వస్తుంది.